everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియోని మొదలు పెట్టే ముందు వీడియో డిస్క్రిప్షన్లో ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో వర్షానికి లేదా తుఫాన్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సో సెంటెన్సెస్ అన్నీ యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే తినకూడదు. దీన్ని మనం ఇంగ్లీష్లో యూ షుడెంట్ ఈట్ ఆర్ వీ షుడ్ నాట్ ఈట్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ అవన్నీ నువ్వు తినలేవు, కంగారు పడకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ కాంట్ ఈట్ ఆల్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ ఇలా చెప్తాం. ఇప్పుడు ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఉరుములని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call that in English? Let me know in the comments. Now the second question for you which is గాలివాన 2 వస్తున్నాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 is నిన్నే వర్షం ఆగిపోయింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో the rain stopped yesterday. The rain stopped yesterday ఈ విధంగా చెప్తాం. అదే ఈరోజు అస్సలు వర్షమే లేదు కాబట్టి నీ పని నువ్వు చేసుకో ఇలా చెప్పాలనుకుంటే there was no rain at all today, do your work yourself. Or there was no work or there was no rain at all today, so do your work yourself ఈ విధంగా చెప్తాం. do your work yourself అంటే నీ పని నువ్వు చేసుకో అని. అదే న్యూస్లో వర్షం ఆగిపోతుందని చెప్పారు, అయినా కూడా నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదు ఇలా అడగాలనుకుంటే they said on the news that the rain would stop, still why are you not going to school? They said on the news that the rain would stop, still why are you not going to school ఈ విధంగా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 is వర్షం వల్ల బయటకు వెళ్ళలేదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I didn't go outside because of the rain or I didn't go outside because of rain ఈ విధంగా చెప్తాం. అదే వర్షంతో పాటు గాలి కూడా చాలా ఎక్కువగా వచ్చింది, అందుకే నాకు భయం వేసింది లేదా దానివల్ల నాకు భయం అనిపించింది ఇలా చెప్పాలనుకుంటే along with the rain wind also came, it made me very scared. along with the rain wind also came, it made me very scared ఈ విధంగా చెప్తాం. another example is నేను రోడ్డు మీద బండి మీద వెళ్తున్నాను, సడన్గా లేదా ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చేసింది ఇలా చెప్పాలనుకుంటే I was going on the road on a bike, then a strong wind suddenly blew. I was going on the road on a bike, then a strong wind suddenly blew ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే వర్షం వల్ల బద్ధకం వచ్చింది. చాలా మందికి ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో because of the rain I felt lazy. because of the rain I felt lazy ఇలా చెప్తాం. అదే వర్షం వల్ల వాతావరణం చాలా చల్లగా అయ్యింది, అందుకే నేను ఏ పని చేయలేదు ఇలా చెప్పాలనుకుంటే because of the rain the weather became cool, so I didn't do any work. because of the rain the weather became cool, so I didn't do any work ఇలా చెప్తాం. another example is I will be lazy only for this one day, from tomorrow I will do my work myself. I will be lazy only for this one day, from tomorrow I will do my work myself. అంటే నేను ఈరోజు ఒక్కరోజు మాత్రమే బద్ధకంగా ఉంటాను, రేపటి నుంచి నా పని నేను చేసుకుంటాను అని. సెంటెన్స్ నెంబర్ 4 is గాలి కూడా చాలా ఎక్కువ వచ్చింది. తుఫాన్ వల్ల గాలి కూడా వచ్చింది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో the wind also blew very strongly. the wind also blew very strongly ఈ విధంగా చెప్తాం. అదే వర్షం మామూలుగానే ఉంది కానీ గాలి మాత్రం చాలా బలంగా వీచింది ఇలా చెప్పాలనుకుంటే the rain was normal but the wind blew very strongly. the rain was normal but the wind blew very strongly ఈ విధంగా చెప్తాం. wind blew very strongly అంటే గాలి చాలా బలంగా వీచింది అని. another example is because of the wind was too strong I couldn't ride the bike. because the wind was too strong I couldn't ride the bike అంటే గాలి చాలా బలంగా వీచడం వల్ల లేదా గాలి చాలా బలంగా రావడం వల్ల నేను బైక్ నడపలేకపోయాను అని. సెంటెన్స్ నెంబర్ 5 is ఎండ వచ్చాక ప్రశాంతంగా ఉంది. ఇలా కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో
After the sun came out, it felt peaceful. After the sun came out, it felt peaceful. ఇలా చెప్తాం. అదే వర్షం కేవలం 1-2 రోజులు మాత్రమే బాగుంటుంది. ఇలా చెప్పాలనుకుంటే rain is nice only for 1 or 2 days. Rain is nice only for 1 or 2 days. ఈ విధంగా చెప్తాం. అదే ఎక్కువ ఎండగా ఉన్నా పర్వాలేదు కానీ వర్షం అలాగే పడుతూ ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. ఇలా చెప్పాలనుకుంటే ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్స్ టూ సన్నీ బట్ వెన్ ఇట్ కీప్స్ రైనింగ్ ఇట్ ఫీల్స్ ఇరిటేటింగ్. ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్స్ టూ సన్నీ బట్ వెన్ ఇట్ కీప్స్ రైనింగ్ ఇట్ ఫీల్స్ ఇరిటేటింగ్. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ వర్షం వల్ల చాలా పనులు ఆగాయి. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో బికాస్ ఆఫ్ ద రెయిన్ మెనీ వర్క్స్ స్టాప్డ్. బికాస్ ఆఫ్ ద రెయిన్ మెనీ వర్క్స్ స్టాప్డ్. ఇలా చెప్తాం. అదే ఆగిపోయిన పనులన్నీ ఈరోజు కంప్లీట్ అయిపోతాయి. ఇలా చెప్పాలనుకుంటే ఆల్ ద పెండింగ్ వర్క్స్ విల్ బీ కంప్లీటెడ్ టుడే. ఆల్ ద పెండింగ్ వర్క్స్ విల్ బీ కంప్లీటెడ్ టుడే. ఈ విధంగా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ I can complete my work even tomorrow, that's why I am relaxed. I can complete my work even tomorrow, that's why I am relaxed. అంటే నేను నా పనిని రేపైనా చేసుకుంటాను, అందుకే నేను ప్రశాంతంగా ఉన్నాను లేదా రిలాక్స్డ్గా ఉన్నాను అని. Now the last sentence is ఈ గాలిలో ఎక్కడికి వెళ్ళొద్దు. తుఫాన్ గాలి వచ్చినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గో ఎనీవేర్ ఇన్ దిస్ విండ్ ఆర్ డోంట్ గో ఎనీవేర్ ఇన్ ద స్ట్రాంగ్ విండ్. ఇలా చెప్తాం. అదే ముఖ్యమైన పని కానప్పుడు ఈ వర్షంలో వెళ్ళటం అనవసరం. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ ఇట్స్ నాట్ అన్ ఇంపార్టెంట్ వర్క్ గోయింగ్ అవుట్ ఇన్ దిస్ రెయిన్ ఇస్ అన్నెసెసరీ. ఇఫ్ ఇట్స్ నాట్ అన్ ఇంపార్టెంట్ వర్క్ గోయింగ్ అవుట్ ఇన్ దిస్ రెయిన్ ఇస్ అన్నెసెసరీ. ఈ విధంగా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ నేను ఏది ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదు కదా. ఇలా చెప్పాలనుకుంటే యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ ఐ సే ఇట్ వన్స్ డు యూ. యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ ఐ సే ఇట్ వన్స్ డు యూ. ఇలా అడుగుతాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.